అందరికీ నమస్తే. ప్రకాశం జిల్లాలో ఓ ఇద్దరు వ్యక్తులకి పూర్తిగా బ్యాడ్ ఇయర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2024 ఎన్నికల ఓటమి తర్వాత వైఎస్ఆర్సీపీలో బాగా డ్యామేజ్ అయినటువంటి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. మొదటగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. ఈయన ఒంగోలు నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు, 2 సార్లు మంత్రిగా చేసినప్పటికీ 2024 ఎన్నికల అనంతరం ఆయన కొంత డిప్రెషన్లోకి వెళ్ళాడని చెప్పుకోవాలి. ఆయన సొంత పార్టీని కాదనుకొని పార్టీని కూడా బహిరంగంగా విమర్శించి రకరకాల వ్యాఖ్యలు చేసి జనసేనలోకి వెళ్ళారు. జనసేనలోకి వెళ్ళిన తర్వాత ఆయనకి ఏదన్నా జనసేన నుంచి మంచి ఆఫర్స్ ఉంటాయి అనుకున్నారు, కానీ అవేమి జరగలేదు. దగ్గర ఆయన ఇప్పుడు పార్టీలోకి వెళ్ళి కూడా చాలా కాలం అవుతుంది, ఇంకా జనసేన ఎటువంటి యాక్టివిటీ ఆయనకి ఇవ్వలేదు. సో ఇదే విధంగా చిత్తూరు జిల్లా చంద్రగిరి నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఒంగోలు పార్లమెంటు సభ్యులుగా కంటెస్ట్ చేసి వైసీపీ తరఫున ఓటమి పాలయ్యి నేడు జైలు జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. లిక్కర్ కుంభకోణంలో ఈయన ఇప్పుడు కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసి లోపల పెట్టింది. సో ఈయనకు కూడా ఈ 2026 బ్యాడ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అధికారం పోవటం వేరు, అధికారం పోయినంత మాత్రాన అది బ్యాడ్ ఇయర్ కాదు, జీవితానికి అది బ్యాడ్ ఏం కాదు. కానీ అరెస్ట్లు అవ్వటం, పార్టీకి దూరంగా ఉండటం, సొంత పార్టీలోనే వ్యతిరేకతను కలుగజేసుకోవటం, నా అనుకున్న వాళ్ళ చేతనే రకరకాలుగా మాటలు పడాల్సిన పరిస్థితులు వీళ్ళిద్దరికి వస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళకి 2026 బ్యాడ్ ఇయర్ అని చెప్పుకోవచ్చు. 2024 ఓటమి బ్యాడ్ ఇయర్ కాదు, 2024లో ఓటమి పాలయ్యారు. కానీ ఓటమి పాలైన తర్వాత అలాగనే ఉండటం తప్పు కాదు, కానీ పార్టీలు మారకపోయినా రకరకాల విషయాల మీద కేసులు పెట్టుకొని ఆ కేసుల ద్వారా జైలు జీవితాన్ని గడపటం అనేది కొంచెం బ్యాడ్ పొజిషన్ అని చెప్పుకోవచ్చు. సో ఇలాంటి పరిస్థితుల్లో హైకమాండ్స్ కూడా ఏమి చేయలేని పరిస్థితి. ఇప్పుడు గవర్నమెంట్ లేదు, వైఎస్ఆర్సీపీ నాయకత్వం అధినాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పటికి కూడా ఏం చేయగలరు, చేసే పరిస్థితులు ఏమి లేవు. సో మరి బాలినేని వాసు గారు ఏమో పార్టీ మారారు, ఈయనేమో జైలు జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. ఒంగోలుకి ఒక ఎంపీ స్థానంలో వైసీపీ తరఫున బలమైనటువంటి వాయిస్ వినిపించడానికి ప్రస్తుతానికి ఎవరు లేరు. ఒంగోలు ఎమ్మెల్యేగా 5 సార్లు కంటెస్ట్ చేసి గెలిచి ఒంగోలుని శాసించినటువంటి వ్యక్తి, 2 సార్లు మంత్రిగా పనిచేసినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇవాళ ఆయన వాయిస్ కూడా వినిపించట్లేదు. ప్రకాశం జిల్లా మోగబోయిందని చెప్పుకోవచ్చు ఒక రకంగా. సో ఇలాంటి పరిస్థితుల్లో ఒక బలమైనటువంటి నేతని వైసీపీ తెచ్చుకుంటుందా లేదా మళ్ళీ వీళ్ళని తీసుకొచ్చి పెడుతుందా అనేది ఇప్పుడు ప్రజల్లో చర్చ. అయితే బాలినేని వాసు గారు పార్టీ మారటంతో పాటు వైసీపీని నానా దుర్భాషలాడి వెళ్ళాడనే వాదన అయితే వినిపిస్తూ ఉంది కదా. సో అందువల్ల ఆయన ఇప్పుడు పార్టీలోకి తీసుకోవాలా లేదనేది కొంచెం ఆలోచిస్తుంటే, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారేమో అసలు ఆయన మళ్ళీ ఒంగోలు నుంచి కంటెస్ట్ చేయరు, వెళ్ళి చంద్రగిరో తిరుపతి నుంచో ఆయన వాళ్ళ సొంత ప్రాంతానికి వెళ్ళిపోతారు, అసలు ఇంక ఒంగోలుకి ఆయనకు సంబంధం లేదనే వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడున్న పరిస్థితులు అలాగనే కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంటుకి ఒక బలమైనటువంటి నేతను ఇంతవరకు నియమించలేదు. ఇప్పుడు ఆయన జైలుకి వెళ్ళేసి దగ్గర 5-6 నెలలు కావస్తున్నా కూడా ఇంతవరకు ఎటువంటి యాక్టివిటీ చేసే పరిస్థితి లేదు. సో ఇన్ఛార్జి హోదాలో ఒంగోలు అసెంబ్లీకి చుండూరు రవిబాబు గారిని ఇచ్చినప్పటికీ వాసు గారు అంత క్యాడర్ అయితే చేయాలంటే కొంచెం కష్టమే అని చెప్పొచ్చు. అయినప్పటికీ రవిబాబు గారు బలంగానే కష్టపడుతున్నారు. కానీ కొన్ని సందర్భాల్లో ఆ టికెట్ ఆయన కాదు, మరలా వాసు గారి ఫ్యామిలీ నుంచి వాసు కాకపోయినా వాళ్ళ కుమారుడు కానీ వాళ్ళ భార్య కానీ వాళ్ళ కోడళ్ళు కానీ తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది రకరకాల వాదనలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. సో ఏది ఏమైనప్పటికీ 2026 సంవత్సరం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి బ్యాడ్ ఇయర్స్ అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.